ఇప్పుడు ఢిల్లీ ఘటన ఏమైతే జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత అది దేశానికి రాజధాని కాబట్టి మీడియా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా కవర్ చేశారు కాబట్టి అక్కడున్న యువత మేల్కొల్పింది కాబట్టి అనన్య సామాన్యమైన పోరాటం చేసింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తల దించింది కాబట్టి ఆ 14 డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయించింది కాబట్టి ఆ నిర్భయ సంఘటన ప్రపంచవ్యాప్తంగా మొత్తం మారుమోగిపోయింది. మారుమోగిపోవడమే కాదు, ఒకసారి అటెన్షన్ పే చేసింది, జాతి యావత్తుని అటెన్షన్ పే చేసింది. స్త్రీలపై జరుగుతున్న దాడులు ఇంత దారుణమా, ఇంత పైశాచికమా, ఇంత దుర్మార్గమా అని. అలాంటి దశలో నిర్భయ చట్టాలు పెట్టారు, అనేక రక్షణతో కూడుకున్న చట్టాలు పెట్టారు. మన రాజ్యాంగంలో స్త్రీ రక్షణ కోసం వేల వేల చట్టాలు ఉన్నాయి. కొత్తగా నిర్భయ చట్టం పెట్టారు. కానీ ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? పరమ దుర్మార్గం. దేశ రాజధాని ఢిల్లీలో ఆ ఘటన జరిగితే దేశ వాణిజ్య రాజధాని బొంబాయిలో రీసెంట్ గా చేసిన శిక్ష అనుభవించాలి, ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ చేయాలి. అప్పుడే తప్పుడు భయపడతాడు. అదే నేను సినిమా ద్వారా చెప్పాను. ఢిల్లీలో నిర్భయ సంఘటనకి మనం అంతా ఎలా స్పందించామో తెలుసు. దానికి ఫైనల్ గా ఎట్లాంటి సొల్యూషన్ ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఈ సినిమా ద్వారా నారాయణమూర్తి గారు చెప్పారు. ఈ సినిమా గురించి కీరవాణి గారు, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారి స్పందన. నేను ఇప్పుడే మిత్రులు నారాయణమూర్తి గారి నిర్భయ భారతం అనే సినిమా చూశాను. సాధారణంగా నారాయణమూర్తి గారు నిర్మించే సినిమాల్లో సమస్యలు, ఆయన డీల్ చేసే సమస్యలు ఎలా ఉంటాయంటే, సెజ్ల మీద ప్రభుత్వం వారు పాస్ చేసిన ఫలానా జీవో మీదో దానివల్ల ఎఫెక్ట్ అవుతున్న పర్టికులర్ వర్గం తాలూకు బాధల గురించి ఉంటాయండి. అవి నాలాంటి సామాన్య మానవులకి అర్థం కాని విషయాలన్నమాట. అంటే ఒక సెజ్ ఉందనుకోండి, అది సెజ్లు పెట్టడం వల్ల ఉపయోగాలు ఉన్నాయని కొంతమంది మేధావులు వాదిస్తే కాదు అని కొంతమంది అనొచ్చు. అందులో నారాయణమూర్తి గారు ఒక సైడ్ తీసుకుని తీసే సినిమాలు అవి అంత చిక్కని విషయాలుగా అనిపిస్తాయండి నాకు. ఫర్ ద ఫస్ట్ టైం నేను నిర్భయ భారతం చూసి ఒక లేమ్యాన్గా, ఒక సినీ గోయర్గా, ఒక సామాన్య మానవుడిగా, ఒక మనిషిగా స్పందించిన సినిమా అండి. ఎందుకంటే ఇందులో యూనివర్సల్ ప్రాబ్లం ఆయన డీల్ చేశారండి. ఒక అపశుభం తెలియని అమ్మాయిని మృగాలు లాంటి వాళ్ళు కొంతమంది బలాత్కరించి హత్య చేసిన ఉదంతో మనకు తెలుసు, ఢిల్లీలో జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని ఆయన తీసిన సినిమా అండి ఇది. కర్త, కర్మ, క్రియ ఇందులో ఉన్నంతగా ఏ సినిమాలో నేను చూడలేదు ఈ మధ్యన. ముందు నుంచి సమాజం కోసం, ఏదో జనం చైతన్యం చేయడం కోసం ఆయన సినిమాలు తీస్తున్నారు. జనం చూసినా చూడకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా ఆయన జనం కోసమే పోరాడుతున్నారు. ఆయన ఈరోజు నిర్భయ భారతం అని సినిమా తీశారు. చాలా అద్భుతంగా తీశారు. అది ఎక్కడికి వెళ్ళి అందరూ అడుగుతుంటారు, సొసైటీకి పనికొచ్చే సినిమాలు ఎప్పుడైనా తీస్తారని మమ్మల్ని అందరూ అడుగుతుంటారు. కానీ మేము ఎవరూ చేయలేని పైన ఆయన చేస్తున్నారు. అయితే అలాంటి సినిమాలు తీసినప్పుడు మీరు ఎంతవరకు ఆదరిస్తారో నాకు తెలియదు. బట్ ఇవాళ నారాయణమూర్తి గారు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సింది. ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఢిల్లీలోనూ లేదా బాంబేలోనూ కాదు, ప్రతిరోజు జరుగుతుంటాయి. అవన్నీ మీడియాలోకి రావు. బట్ ఈ సినిమాలో నారాయణమూర్తి గారు ఇచ్చిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. ఏకైక మూర్తి మా నారాయణమూర్తి గారు. ఈ నిర్భయ భారతం సినిమా చూసి ఎవరైనా స్పందిస్తారు. మనం ఎన్నో సినిమాలు చూస్తాం, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే నిర్భయ ఇష్యూ జరిగినప్పుడు అందరూ ఎంతగానో చాలా 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 రకాలుగా స్పందించారు. బట్ వాళ్ళందరూ కూడా అందులో కొంతమందైనా ఈ సినిమా చూస్తే ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. తప్పకుండా ఇది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.